హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నైటీతో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయబోతున్నాను అని చెప్పేసి స్టిచ్చింగ్ వీడియో అయితే ఇందులో యాడ్ చేశాను. జస్ట్ రెఫరెన్స్ కోసం మీకైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట నైటీ ఎలా ఉంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమవుతుందనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు నెక్ పార్ట్ కనిపిస్తుంది కదా, అదైతే ఎక్కువ వచ్చింది కదా ఫ్రంట్, కొద్దిగా తీసి బ్యాక్ సైడ్ అయితే వేసానండి. చూడండి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. హ్యాండ్స్ అలాగే పెట్టేశాను. చాలా బాగుందండి. బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను లాస్ట్లో కూడా ఎలా ఉంది అని చెప్పేసి. ఈ హ్యాండ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేశాను. బ్యాక్ సైడ్ బంచ్ వచ్చింది కదా, అది పెడదాం అనుకున్నాను అనమాట. కానీ సెట్ కాలేదు అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చింది కదా, అది కింద పార్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇంక ఇదంతా కూడా ఇప్పేసి కుట్టడం అయితే కుట్టేశాను. చూడండి, మన ఛానల్లో గివ్ అవే అయితే రన్ అవుతుందండి. 2442 మెంబర్స్ అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే మన ఛానల్లో. 2600 వస్తే డిసెంబర్ 31కి గివ్ అవే అయితే తీస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం చేశాను అంటే మొత్తం అన్ని కటింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. చేసుకున్న తర్వాత ముందుగా అయితే క్రాస్ బెల్ట్స్ అండి ఇవి. ఈ క్రాస్ బెల్ట్స్ ఏం చేస్తారంటే ఒకదానికొకటి స్ట్రైట్గా ఎదురెదురుగా పెట్టుకోండి. అప్పుడే కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా కుట్టగలుగుతాము. బ్లౌజ్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుందన్నమాట. చూసుకొని ఎదురెదురుగా పెట్టుకోండి. మనము కన్ఫ్యూజ్ కాము. ఒకటి కుట్టే బదులు అంటే రివర్స్లో కుట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా, ఇలా ఎదురెదురు పెట్టుకున్నారు అంటే ఈజీగా అయిపోతుందన్నమాట. ఎదురెదురు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈజీగా అవుతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. బ్లౌజ్ కూడా కంప్లీట్ తొందరగా అయిపోతుందండి. నేను నైటీది ఏదైతే ఉందో క్లాత్ అది డబల్ ఫోల్డ్ అయితే పెట్టుకున్నాను. డబల్ ఫోల్డ్ పెట్టుకొని లైనింగ్ కూడా జాయింట్ చేశానండి. అంటే మనకి స్టిఫ్నెస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఎదురెదురు పెట్టుకున్నారంటే కన్ఫ్యూజ్ ఉండదన్నమాట. రెండు ఒకేసారి స్టిచ్ చేసామంటే అయిపోతుంది. ఈ విధంగా చూసుకుంటూ హెచ్చు తగ్గులు చూసుకుంటూ కట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏం చేశాను చూసారు కదా, మళ్ళీ పైన స్టిచ్ అయితే వేయలేదని ఇంకా డైరెక్ట్ జాయింట్ చేయొచ్చులే అని చెప్పేసి లైనింగ్ అయితే జాయింట్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు రివర్స్లో మళ్ళీ నార్మల్గా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేశానమాట. ఫ్రాక్ అయితే కట్ చేసి పెట్టానండి ఒకటి, ఇంకొకటి పాపకని చెప్పేసి అది కూడా వీడియో చేస్తాను చూడండి. మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. లాంగ్ ఫ్రాక్ ఇంకొకటి కూడా కటింగ్ అనేది ఉందండి. మా సిస్టర్ అయితే అడిగింది, తనకి ఎల్లో కలర్ అయితే కావాలి అని చెప్పింది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అన్నాను, టైం ఉంటే స్టిచ్ చేస్తాను అది కూడా. దీన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఆపోజిట్ స్టిచ్ అయితే చేస్తున్నాను. నేను కనుక మిషన్ మీద నుంచి లేయకుండా పక్కకు పోకుండా ఉన్నట్లయితే తొందరగా అయిపోతుందండి. బ్లౌజ్ అయితే చాలా ఈజీ కుట్టేస్తాను నేనైతే. ఇంకా మధ్యలో షాప్కి వచ్చారంటే డిస్టర్బ్ అవుతుందనమాట. స్పీడ్గా కుట్టామంటే ఇలా దారం అయితే తెగిపోతుంటుంది. కొద్దిగా చూసుకొని నిదానంగానే స్టిచ్ చేసుకోండి. ఫుల్ వర్షం పడుతుందండి మాకు. ఇప్పుడైతే కొద్దిగా తెరపిచ్చింది, వర్షం అయితే పడట్లేదు. ఇప్పటికైతే కొద్దిగా వెళ్తారా అంటే ఎండ అలా ఉందన్నమాట. రెండు అయితే క్రాస్ బెల్ట్స్ అయితే అయిపోయాయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసారు కదా, కింద ఆల్రెడీ హ్యాండ్కి కుట్టు అయితే ఉందన్నమాట. మళ్ళీ దాన్ని కుట్టడానికి అయితే లేదు, ఇంకా డిజైన్ అయితే కట్ అయిపోతుంది. లైనింగ్ అయితే కట్ చేశాను కదా, ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటే దాన్ని కూడా జాయింట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము క్లాత్ చూసి జాయింట్ అయితే వేసేస్తాను. ఇప్పుడు కట్ చేసేటప్పుడు తీసి పెట్టానండి, ఇంకా కనిపించలేదు. మళ్ళీ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ క్లాత్ తీసుకొని అయితే కట్ చేసి జాయింట్ అయితే చేశాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుందండి. అలాగే వచ్చేసి జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ లైనింగ్ పార్ట్ అయితే అది కూడా చూపించాను, కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి. చూడండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. మన వీడియోస్ అవన్నీ కూడా నచ్చుతాయి.
చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. చూసారు కదా, జాయింట్ అయితే వేస్తున్నాను. జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక కుట్ట అయితే వేసుకోండి. అప్పుడే మనకి లేచినట్లు కాకుండా బాగా ఉంటుందన్నమాట. నార్మల్గా ఉన్నట్లుంటుంది. జస్ట్ అలా జాయింట్ చేశారంటే క్లాత్ అనేది లెగిసినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. రెండు పక్కల కూడా జాయింట్ అయితే చేస్తున్నాను. నార్మల్గా కటింగ్లో కూడా ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా చేయొచ్చు. నేను జాయింట్ పడదు, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అనుకున్నాను. లేదండి, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా జాయింట్ అయితే చేస్తున్నాను. నైటీ క్లాత్ అయితే బాగుందండి. నార్మల్గా అయితే అలాగే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒకసారి అడిగి లైనింగ్ వేయాలా వద్దా అని చెప్పేసి ఇంకా లైనింగ్ వేయమంటే మళ్ళీ లైనింగ్ అయితే కట్ చేసి వేసాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ మామూలుగా ఒకటే కదా, నైటీ క్లాత్ ఒకటే కదా బ్లౌజు అనుకొని ఏం చేశానంటే కరెక్ట్ లెంత్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట. కొద్దిగా 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టు అయితే వచ్చింది. దీన్ని లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, లైనింగ్ని మాత్రమే ఫోల్డ్ చేసి, ఇది ఆపోజిట్ సైడ్ అండి, చూస్తున్నారు కదా, ఆపోజిట్ సైడ్ ఇది ఇలాగే పెట్టేసుకొని లైనింగ్ కొద్దిగా ఫోల్డ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక పావించు, ఈ పావించును కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్ కుట్టు మీద వేసేయడమే అండి. లాస్ట్లో పెట్టేసి చివరన మనకు ఒక ఎలాగో కుట్టు అయితే ఉంది కదా, దాని మీద పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఈ విధంగా చేశారంటే కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుందండి. నేను కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేశాను లైనింగ్ పార్ట్. ఇంకా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ అయితే వేసుకోండి. లాస్ట్ కుట్టు వరకు మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేయకండి. దాన్ని మించి క్లాత్ ఎక్స్ట్రా పెట్టారంటే మనకి లైనింగ్ అయితే కనిపిస్తుంటుందండి. కొద్దిగా అదైతే చూసుకోండి. నీట్గా పెట్టుకొని సర్దుకుంటూ స్టిచ్ అయితే చేసేయండి. నిన్న కాస్త ఎండగా అనిపించిందండి. అందుకని చెప్పేసి బట్టలు మొత్తం వేసేసాను వాషింగ్ మిషన్‌కి. బట్టలు అలాగే వచ్చేసి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను అనమాట. మళ్ళీ ఇంక వరండాలో, ఇంట్లో, మంచం మీద, డోర్స్ మీద ఇలా అన్నీ కూడా ఆరేసాను. ఇప్పుడు మళ్ళీ పడట్లేదు అని చెప్పాను కదా, మళ్ళీ మేడ మీద అయితే ఆరేసొచ్చాను. మళ్ళీ పడుతుందేమో తెలీదండి నాకైతే. అలాగే అనిపిస్తుందనమాట, వర్షం పడితే మళ్ళీ నేను షాప్‌కెళ్తే బట్టలు ఎలాగా అని చెప్పేసి. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఎండలాగా ఉంది, మబ్బు పట్టేస్తుంది. కాసేపటికి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. చూసారు కదండీ! ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను ఇంకా. మనకి కనిపించలేదు చూడండి. నీట్‌గా అయితే ఉంది కదా! ఇంకా మొత్తం కూడా హ్యాండ్ మొత్తం కూడా జాయింట్ చేసేసానండి. బ్లౌజ్ పీసు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది కింద పెట్టేసి స్టిచ్ చేస్తుంటే ఏంటంటే జరగట్లేదనమాట. చూసారు కదా, నీట్‌గా అయితే వచ్చింది. ఇలా సర్దుకుంటూ నీట్‌గా ఎక్స్ట్రా క్లాత్ అదంతా లేకుండా నీట్‌గా కట్ చేసేసుకోండి స్టిచ్ చేసి. చూసారు కదా, లైనింగ్ పార్ట్ పెడుతుంటే ఏమనిపియట్లేదు. మెయిన్ క్లాత్ బ్లౌజ్ అది ఏదైతే ఉందో నైటీ క్లాత్ బాగుండడం వల్ల మిషన్‌కి అనేది కొద్దిగా జరగట్లేదు. అతుక్కుపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. దీపు అయితే ఇంకా నిన్న స్కూల్ అయితే లేదండి వాళ్ళకి. అందుకని చెప్పేసి టేబుల్స్ రాసిచ్చేసి అవి నేర్చుకొని నాకు చెప్పు అని చెప్పేసి అన్నాననమాట. ఇంక అవైతే నేర్చుకుంటున్నాడు. రాసిచ్చాను నేర్చుకో అని చెప్పేసి. ఈ విధంగా రెండోది కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇంకా. చూసారు కదా, ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను. కుట్టడం చాలా ఈజీ అండి. నేను ఎక్కడ వెళ్లి నేర్చుకునింది కూడా లేదు. నా జర్నీ కూడా నేను చెప్తాను అంటున్నాను గదా, ఖచ్చితంగా చెప్తాను. నేను ఎక్కడికి వెళ్లి నేర్చుకోలేదండి. నిజంగా చెప్తున్నాను కదా. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉండేటివైతే మా అక్క దగ్గరికైతే వెళ్ళాను. అలాగే ఊర్లో ఒక అక్క స్టిచ్ చేస్తుందనమాట బ్లౌజెస్. నావి కూడా ఆమె స్టిచ్ చేసేది ముందు. ఆమెని అడిగి చిన్న చిన్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేదాన్ని. ఇంకా తర్వాత నేను ఇంకా యూట్యూబ్ చూడడము అలా
మీకంతా కూడా చెప్తానులేండి. చాలా ఈజీ. మనం బయటికెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనకు కొద్దిగా అవగాహన, ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈజీగా నేర్చేసుకుంటాము. ఎటువంటి డౌటు లేకుండా. ఇంకిక్కడ బ్యాక్ పార్ట్ అయితే చూస్తున్నారు కదా! బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసేస్తున్నాను నేనిక్కడ. నేను కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అయితే పెట్టుకున్నానండి. క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ గూడా. ఇంకా బ్యాక్ సైడ్ గూడా మొత్తం గూడా జాయింట్ అయితే చేసేస్తున్నాను. పక్కన ఇంకోటేంటంటే మొబైల్ పెట్టేసుకొని యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తున్నాననమాట. 'బిగ్ బాస్' మనకి ప్రోమోస్ వదులుతారు గదా! అదైతే చూస్తున్నాను. నైట్ అయితే నేను అస్సలు చూడలేదండి. ఎలిమినేట్ ఎవరయ్యారు, ఏంటి అని జెప్పేసి, ప్రాసెస్ ఎలా జరిగింది అనేసి. 10కి పెట్టారు. ఏదో కొత్తగా సీరియల్ వస్తుందని జెప్పేసి టైమింగ్స్ అయితే మార్చారనమాట. ఇంకా అంతవరకు ఎవరు మేలుకుంటారు. ఇంకా స్టార్టింగే 10 కంటే ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదనమాట నాకైతే. నేను పడుకుండిపోయాను. ప్రోమోస్ వరకైతే చూస్తానండి 'బిగ్ బాస్'. మీలో ఎంతమంది చూస్తారు 'బిగ్ బాస్' అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. ఇంకిక్కడ బ్లౌజ్ అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాను. నెక్ పార్ట్ దగ్గర అదంతా కూడా చూసుకుంటూ నిదానంగా జాయింట్ అయితే చేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. కరెక్ట్ మెజర్‌మెంట్ పెట్టాను కాబట్టి కరెక్ట్‌గా క్లాత్ 2 కూడా ఒక చోట పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. అదే ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టారంటే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. అయినా కూడా ఈజీగా ఉంటుంది టెన్షన్ లేకుండా. నేను మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టానండి. మన స్టిచ్చింగ్‌కి సంబంధించిన కిట్. అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. అందులో అయ్యేటివి ఉన్నాయి, యూజ్ కానివి ఉన్నాయి. ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. రిటర్న్ పెట్టేద్దామా అనుకుంటున్నాను. వీడియో అయితే షేర్ చేస్తానులెండి. వీడియో అయితే చూడండి. చూసారు కదా! చూసుకుంటూ ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక పక్క అయితే లైనింగ్ కొద్దిగా ఎక్స్‌ట్రా అయితే వచ్చిందండి. ఇంకా అది నేను స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడేమో చూసారు కదా! కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. ఎక్స్‌ట్రా ఎలాగొచ్చిందో తెలీదు మరి. బ్లౌజ్ అయితే మొత్తం గూడా పూర్తయిపోయిందండి. నేనెక్కువ షూట్ చేయలేదు. ఇంక తెలిసిందే కదా అని జెప్పేసి ప్రతిసారి ఏం చూపిస్తాము అని జెప్పేసి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టాను. చూస్తున్నారు కదా! చాలా బాగొచ్చిందండి బ్లౌజ్ అయితే. ఇంకిక్కడ అదే క్లాత్‌ని పైపింగ్ లాగా వేశాను. ఇంకా రెండో స్టిచ్ వేస్తే బాగుండదు లుక్ అని జెప్పేసి హెమ్మింగ్ అయితే వేద్దామని జెప్పేసి స్టిచ్ చేయలేదు అవతల ఎక్స్‌ట్రా అయితే. హ్యాండ్స్‌కి చూడండి చాలా బాగొచ్చింది. చూసారా? ఈ విధంగా అయితే స్టిచ్ చేశాననమాట. మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి అలాగే మన వీడియోస్‌ని షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే గనక ఇంకా ముందుకెళ్తాను కదా! మీ సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు రాగలిగాను. ఇక మీదట కూడా మంచిగా మీ సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ నాపై ఎప్పటికీ ఉండాలి. ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి మొత్తానికైతే. ఇంకా ఫ్రాక్ అని చెప్పాను కదా! చూద్దాము. పాప ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. ఒకవేళ వీలుంటే అది షేర్ చేస్తాను. లేదంటే మా సిస్టర్ ఒక ఫ్రాక్ అడిగింది కదా! నేను స్టిచ్ చేశాను కదా! బ్లూ కలరు. అదే విధంగా ఇంకొక కలర్‌తో అడిగిందనమాట. అది స్టిచ్ చేస్తాను వీలుంటే. రెండిట్లో ఏ వీడియో అయినా షేర్ చేస్తాను. కాకపోతే నెక్స్ట్ వీడియో ఏంటొస్తుందంటే మీషో నుంచయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! అదైతే వీడియో చేస్తాను. మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అని చెప్పేసి. ప్రతి ఒక్క టైలర్‌కి యూజ్ అవుతాయండి. చూసారు కదా! మనకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే అక్కడ ప్లస్ గుర్తనేది రావాలనమాట. ఇంక ఈ విధంగా చేశాను. ఇక్కడ కాజాలు అవి వేయకుండా ఈ విధంగా మిషన్‌తోనే స్టిచ్ అయితే చేసేసాను. అడిగారు, "అలా చేస్తే పోదా అండి? ఎక్కువ రోజులు ఉండదు కదా!" అని చెప్పేసి. ఇదైతే దాదాపు 2 ఇయర్స్ పైనే అవుతుందండి. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. ఇది అయితే అసలు పోలేదు. చూడండి మీకే అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ గూడా నేనే స్టిచ్ చేశాననమాట. అడిగారు కాబట్టి చూపిచ్చాను. కాజాలు అలా వేస్తే పోతుంది కదా అక్క అని చెప్పేసి అడిగారు. అందుకని చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ శారీతోని మా సిస్టరు ఫ్రాక్ అయితే అడిగిందనమాట. వీలుంటే గనక ఈ వీడియో కూడా షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.